ఇరాన్ మరోసారి రిఫైనరీపై దాడి చేయడం యుద్ధాన్ని ఇంకా అంతర్జాతీయంగా ముందుకు తీసుకెళ్తుంది అనుకోవచ్చు. సో చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అమెరికా ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెడ్జ్ కొద్దిసేపటి క్రితమే ఏం చెప్పారంటే, హిందూ మహాసముద్రం అంటే ఇండియన్ ఓషియన్ లో శ్రీలంక తీరానికి సమీపంలో నిన్న రాత్రి బహుశా కొద్దిసేపటి క్రితం ఒక నౌక మునిగిపోయింది. అది ఇరాన్కు సంబంధించిన వార్షిప్. ఈ వార్షిప్ ముంచింది తామే, ఈ వార్షిప్ను ముంచింది తమే అని అమెరికా ప్రకటించింది. అంటే ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో ఇట్లా వార్షిప్స్ ముంచడం అన్నది జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు జరగలేదు. సో దాదాపు 100 మంది చనిపోయారు. దానిలో 200 మంది వరకు ఇరాన్కు సంబంధించిన సిబ్బంది ఉంటే 100 మంది మిస్ అయ్యారట. 80 మందికి పైగా చనిపోయినట్టుగా కన్ఫర్మేషన్ అందుతోంది. మరికొద్ది మంది అక్కడ గాలే, శ్రీలంకలోని గాలే దగ్గర 40 నాటికల్ మైల్స్ దూరంలో ఈ సంఘటన జరిగింది. ఈ 30 మంది సెయిలర్స్ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. సో దీని ఘటన వెనుక తమ ప్రమేయం ఉందని అమెరికా అంగీకరించింది. సో కేవలం ఎయిర్ స్ట్రైక్సే కాదు, నేవీకి సంబంధించిన యాక్టివిటీ కూడా అమెరికన్ నేవీ సబ్మెరైన్ వచ్చి ఇరాన్ నౌకను ముంచింది. ఇప్పుడు ప్రధాన ఇబ్బంది ఏంటంటే, భారతదేశం పరిధిలో చూస్తే హోర్ముజ్ జలసంధి, ప్రపంచ చమురు దాదాపు 20% ఆ హోర్ముజ్ జలసంధి గుండానే వస్తుంది. సో మనకు ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా, సౌదీ అరేబియా అయినా, ఇరాన్ అంటే సరే ఇప్పుడు తీసుకోలేము, సౌదీ అరేబియా అయినా, ఇరాక్ అయినా, కువైట్ అయినా, బహ్రెయిన్ అయినా, ఖతార్ అయినా, యుఏఈ అయినా, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే చమురు అంతా కూడా ఆ హోర్ముజ్ జలసంధి నుంచి రావాలి. దాన్నేమో ఇరాన్ ఏమో బెదిరిస్తుంది, అక్కడికి నౌకలు వస్తే గనక మేము పేల్చేస్తాం, చంపేస్తాం అని చెప్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే, ఈ నౌకలన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే ఏమైనా ప్రాబ్లం అయినా అదేనా, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమో మేము అక్కడికి వెళ్తే మేము ఆ ఇన్సూరెన్స్ కవర్ చేయమని చెప్తున్నాయి. ట్రంప్ కొద్దిసేపటి క్రితం నిన్న ప్రకటించారు, ఇవాళ కూడా ప్రకటించారు, మేము ఇన్సూరెన్స్ ఇస్తాం, మీరు రండి. అంటే చమురు ఏదైతే క్రూడ్ ఆయిల్కు సంబంధించి అక్కడే ఆగిపోతే కనుక, ఇప్పుడు ఆల్రెడీ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు బ్రెంట్ క్రూడు $81 చేరింది. మొన్నటి వరకు $60-65 ఉండేది. సో $81కు చేరింది. అది గనక పెరిగితే గనక అమెరికా మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. భారతదేశం లాంటి దేశాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. భారతదేశం ఏముంటుంది, నువ్వు ఇరాన్ నుంచి తీసుకొనివ్వవు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి తీసుకొనివ్వట్లేదు, ఇక మేము రష్యా ఆయిల్ కొనుగోలు చేయొద్దంటారు. కాబట్టి మాకు ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యం, క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఇబ్బంది ఎదురు కాకూడదు, కాబట్టి మేము రష్యా నుంచి తీసుకుంటాం అని భారతదేశం యుఎస్తో అనే అవకాశం ఉంది. మన ట్రేడ్ అగ్రిమెంట్లో ఏంది, రష్యా నుంచి కొనొద్దు అని యుఎస్ చెప్పింది. రష్యా నుంచి కొనుగోలు చేస్తే మళ్ళీ ఉక్రెయిన్ యుద్ధంలో యూజ్ చేస్తుంది రష్యా అని చెప్పి అమెరికా భయం. సో అందుకని ట్రంప్ ఏం చెప్తున్నారు, మేము దానికి సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పి అమెరికా కంపెనీలకు చెప్పారట. యుఎస్ బ్యాక్ ఇన్సూరెన్స్ ఇచ్చి దానికి సంబంధించి అది ఎంత మేరకు అవి అంగీకరిస్తాయో లేదా అన్నది చూడాలి. ఇప్పుడు భారతదేశానికైతే చాలా కీలకం, ఈ క్రూడ్ ఆయిల్ ధరలు అదుపులో ఉండాలి. $70 వరకు అయితే పర్లేదు, కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఒక దశలో $120 కూడా జరిగింది. సో అది ఉంటే కనుక మన జీడిపికి ఎఫెక్ట్, మన ధరలు అన్నీ పెరుగుతాయి, ఇవన్నీ ఇబ్బంది. సో మాట్లాడదాం.